హాయ్! హలో! నమస్తే. నేను మీ కౌండిన్య. పోరాటాల పురిటిగడ్డ మన నల్లగొండ జిల్లాలో మళ్ళీ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఒకరిపై మరొకరు విపరీతంగా మాటల దాడి చేస్తున్నారు. ఇంతకీ ఆ సందర్భం ఏంటి? ఏ విధంగా మాటలు మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. కోమటిరెడ్డి సోదరులపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. తుంగతుర్తి నియోజకవర్గంపై కోమటిరెడ్డి బ్రదర్స్ పెత్తనం ఏంటి అని మందుల సామేల్ సూటిగా సుత్తి లేకుండా నిలదీశారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కల్లోలం బయటపడింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో పర్యటించడం ప్రోటోకాల్కు విరుద్ధమని ఆయన తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మీ రాజ్యం అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించిన మందుల సామేల్ తుంగతుర్తి, నకరేకల్ నియోజకవర్గాల గురించి వ్యాఖ్యలు చేసే ముందు మునగోడు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చురకలందించడం గమనార్హం. తాము ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో గెలిచామని, ఎవరి దయాదాక్షిణ్యాలతో ఈ పదవిలోకి రాలేదని స్పష్టం చేయడం గమనార్హం. తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, జోక్యం చేసుకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలుంటాయని కూడా అతి తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం లంబాడా సామాజిక వర్గం చేసిన సేవలను గుర్తించి వారికి మంత్రి పదవినివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తన హక్కులను కాలరాస్తే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేస్తానని సామేల్ హెచ్చరించారు. 2 కిలోమీటర్ల రోడ్డు కోసం మంత్రి కోమటిరెడ్డి 200 సార్లు తిరిగానని, మంత్రిగా ఆయన ఏం చేశారని సామేల్ ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డికి తుంగతుర్తి నియోజకవర్గం గురించి ఎందుకు అని నిలదీశారు. తన నియోజకవర్గం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ ప్రోటోకాల్ ఉల్లంఘించి తనకు సమాచారం లేకుండా తన నియోజకవర్గంలో అడుగుపెట్టే అధికారం ఎవరిచ్చారని కూడా పేర్కొన్నారు. మందుల సామేల్ తుంగతుర్తిలోనే ఉంటాడు, ఖబర్దార్ బిడ్డ అంటూ రాజగోపాల్ రెడ్డిని తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరించారు. మరొక వైపు ఈ వ్యాఖ్యలపై సంధించినటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా తనకు మందుల సామేలుతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు క్షమాపణ చెప్తున్నానని కూడా పేర్కొన్నారు. అదే సమయంలో సామేల్కు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడంలో అన్నీ తానే కీలకమైనటువంటి పాత్ర పోషించానని కూడా గుర్తు చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి ముందు తన ఇంటికి మందుల సామేల్ 1000 సార్లు వచ్చాడని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పోటీలో చాలామంది ఉన్నమాట నిజమేనని, కానీ మాట ఇచ్చినందుకు సామేల్కు టికెట్ ఇప్పించి గెలిపించాను అని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో సామేల్ గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం కూడా చేశానని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక తప్పుడు వ్యక్తిని గెలిపించానేమో అని బాధపడుతున్నానని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవటం తన బాధ్యత అని పేర్కొన్న రాజగోపాల్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడమే తమ ముందున్నటువంటి ప్రధాన లక్ష్యమని కూడా తేల్చి చెప్పారు. మరిప్పుడు అధిష్టానం, మరొక వైపు ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్, ఇంకొక వైపు పిసిసి ప్రెసిడెంట్, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా ఈ వివాదాన్ని ఒక తీరానికి తీసుకొస్తారో చూడాలి. ఇంకొక వైపు ఈ వివాదం చిలికి చిలికి గాలివానలాగా మారి కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తి జ్వాలలను బహిర్గతం చేస్తుందా, లేక టీ కప్లో తుఫాన్లాగా చప్పున చల్లారిపోతుందా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వర్గ విభేదాలు, ఎమ్మెల్యేల కొట్లాటలు కాంగ్రెస్‌లో కామనే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి.